హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. టిప్ నెంబర్ 1 అండి. కొన్నిసార్లు అయితే పిల్లలు యూనిఫామ్కి కానీ లేకపోతే షర్ట్స్కి కానీ బబుల్ గమ్ అనేది అంటించుకొని వస్తారు కదండి. చూడండి, ఇక్కడ నేను కొంచెం వెనిగర్ వేస్తున్నానండి. అది తీయడానికి చాలా కష్టం అవుతుందండి. ఈ విధంగా చేయండి. ఒకసారి ఒక 10 నిమిషాలు వదిలేయండి. చూడండి, నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తానండి. తీస్తే చాలండి, ఈజీగా వస్తుందండి. చూడండి, చూపిస్తున్నానండి. క్లీన్గా వస్తుందండి. తర్వాత ఇది వాష్ చేసుకుంటే చాలండి, కొంచెం కూడా ఉండదండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. కొన్నిసార్లు ఇంట్లో అంతా గోడ సైడ్లలో కిచెన్లో కానీ లేకపోతే హాల్లో కానీ చీమలు అనేవి వస్తుంటాయి కదండి. దీనికి నేను ఇక్కడ టాల్కమ్ పౌడర్ వేస్తున్నానండి. కొంచెము ఒక 10 నిమిషాలు వదిలేయండి. వదిలేసిన తర్వాత చూడండి, ఒక చీమ అనేది కూడా ఉండదండి. ఈ టిప్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. చూడండి, నేను ఇక్కడ నాప్థలిన్ బాల్స్ ఒక 2 తీసుకున్నానండి. మనం బట్టలలో పెట్టడానికి యూజ్ చేస్తాం కదండి, ఆ నాప్థలిన్ బాల్స్ అండి. పొడి చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అండి పొడి చేసుకొని చూపిస్తున్నానండి. చూడండి, తర్వాత నేను ఇక్కడ ఒక ఆనియన్ను తీసుకున్నానండి. దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మనకు అంటే ఇప్పుడు చేసుకున్నాం కదండి, ఈ పౌడర్లో కొంచెం అంటించుకుంటున్నానండి. రెండు కూడా అదే విధంగా చేసుకోవాలండి. కిచెన్లో ఎక్కడ జిల్లలు కానీ బల్లులు కానీ ఎక్కడ వస్తాయో అక్కడ పెట్టండి. చూడండి, నేనైతే ఇక్కడ గ్యాస్ స్టవ్ కింద పెడుతున్నానండి. ఈ విధంగా అండి. తర్వాత కిటికీలో పెడుతున్నానండి. ఈ విధంగా చేయడం వలన జిల్లలు కానీ బల్లులు కానీ ఏమీ రావండి. తర్వాత ఒక 2 రోజులైన తర్వాత నేను తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా అండి. తర్వాత నేను ఇక్కడ ఆ పౌడర్లో అద్ది చూడండి, ఈ విధంగా పెట్టడం వలన ఉల్లిగడ్డ కూడా వేస్ట్ కాదండి, జిల్లలు కూడా ఏమీ రావండి. టిప్ నెంబర్ 4 అండి. చూడండి, ఇక్కడ నేను నాప్థలిన్ బాల్స్ పౌడర్ ఇంకా కొంచెం ఉందండి. అది కూడా ఒక క్లాత్లో తీసుకుంటున్నానండి. ఏదైనా ఒక బట్ట కానీ తీసుకోవచ్చండి. దీనిలో నేను ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి, అది తీసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా కట్టుకోవాలండి. మనం వేస్ట్ అని పారేస్తాం కదండి ఉల్లిపాయ పొట్టు, అవి కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా చిన్నగా ఈ విధంగా కట్టుకొని మనము కిచెన్లో కానీ లేకపోతే హాల్లో కానీ బల్లులు జిల్లలు వస్తుంటాయి కదండి, అక్కడ ఈ విధంగా కిటికీలో కట్టడం వలన బల్లులు కానీ జిల్లలు కానీ ఏమీ రావండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.